ప్రభువునందు ప్రియమైన అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూస్తున్న వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. మీలో అనేకులు మాకు ఫోన్ కాల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో కూడా దేవుడు మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆసక్తితో వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. ఆఖరిలో జరిగే ప్రార్థనలో పాల్గొని అద్భుతాలు పొందండి. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ వర్తమానాన్ని విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత జీవితము టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మరొకసారి టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకే స్తోత్రములు. ఈ దినం మనము ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని మనం ధ్యానించుకుందాము. అదేమనగా నీ ఇంట్లో ఏమి ఉన్నది అనేటటువంటి టాపిక్ని మనం ఈ దినం ధ్యానించుకుందాం. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. పరచాలని చూస్తే శక్తులను లయపరచండి నాయన. ఇక్కడ ఈ వాక్యం చూస్తున్నటువంటి ప్రతి కుమార్తె హృదయం తెరవండి, ప్రతి కుమారుడు హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుంటూ నీ వాక్య ప్రకారం జీవించటకు సహాయం తెచ్చండి నానా. నీ వాక్యం వింటుండగానే ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ పూర్ణలంగా చేయండి. నీ దాసున 100% పరిశుద్ధాత్మ ఇప్పుడు మీరు స్వాధీనపరచుకొని నాయన మీ మహిమ చాటును సంపూర్తిగా నన్ను మరుగుపరిచి ప్రభా మీరే ఈ బిడ్డలకు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని వీరందరికీ అర్థమైన రీతిలో మీ వాక్యం మీరు బోధించవలసిందిగా, నేర్పించవలసిందిగా వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నీ ఇంట్లో ఏమి ఉన్నది? ఈ ప్రశ్న ప్రవక్త అయిన ఎలీషా ఒక విధవరాలను అడిగాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో ఒక విధవరాలు ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నా భర్త ఆయన ఒక ప్రవక్త, యెహోవా యందు ఎంతో భక్తి గలవాడై ఉండేనని నీకు తెలుసున్నది కదా. ఆయన చనిపోయాడు. చనిపోతూ ఆయన అప్పులు చేశాడు. చనిపోయే ముందు అప్పులు చేశాడు. అయితే అప్పుల వారు వచ్చి ఇప్పుడు నా 2 కుమారులను వారికి దాసులుగా ఉండట కొరకై పట్టుకొని వెళ్ళడానికి వచ్చారు. నాకు సహాయం చేయమని ఎలీషా ప్రవక్తను కోరింది. ఎలీషా ప్రవక్త ఆమెతోటి, అమ్మా, నా వల్ల నీకేం సహాయం కావాలి? నీ ఇంట్లో ఏముందో నాకు అది తెలియజెప్పమన్నాడు. హల్లెలూయా. చాలామంది ఇదే రీతిగా అప్పుల పాలైపోయి మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు, మాకు సహాయం చేసేవారు ఎవరని వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఏ పరిష్కారము కానరాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. రాబోయే దినాలు ఇంకా భయంకరమైనటువంటి దినాలు, బ్రతకడం చాలా కష్టమైపోయేటటువంటి దినాలు ప్రభు రాకడ ముందు రాబోతున్నాయి. అయితే ఎలీషా ప్రవక్త ఆమెను అడిగాడు, ఏమి సహాయం చేయాలమ్మా? నీ ఇంట్లో ఏముందో నాకు తెలియజెప్పమని అన్నాడు. అయ్యా, నా ఇంట్లో నూనె కుండ ఒకటి మాత్రం ఉంది, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదు అని చెప్పింది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆమెతోటి, సరే మంచిది, నువ్వు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర, చుట్టుప్రక్కల ఉన్న వారందరి దగ్గర ఒట్టి పాత్రలు అరువు తెచ్చుకొని నీవు నీ కుమారులు నీ ఇంటిలో ఉండి ఆ నూనె కుండలో ఉన్నటువంటి నూనెను వాటన్నిటిలో పోయమని చెప్పాడు. అప్పుడు ఆమె ప్రవక్త చెప్పిన రీతిగా ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి తన కుమారులతో కలిసి ఆమె ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి దగ్గర కూడా ఖాళీ పాత్రలన్నింటినీ అరువు పుచ్చుకొని తీసుకొచ్చింది. ఆమె కుమారులు ఇంటి తలుపులు వేసి
లోపల ఉండి వారి ఇంట్లో ఉన్నటువంటి నూనె కుండలో ఉన్నటువంటి నూనెను ఆ పాత్రలో పోయటం మొదలుపెట్టారు. అన్ని పాత్రలు నిండుతున్నాయి, దీనిలో ఉన్నటువంటి పాత్రలో నూనె అయిపోవడం లేదు. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతాలు ఈ విధంగానే ఉంటాయి. అన్ని పాత్రలు నిండిపోతున్నాయి, కానీ పాత్రలో నూనె అయిపోవడం లేదు. ఆఖరి పాత్ర నిండిన తర్వాత కుమారుని అడిగింది, ఇంకా పాత్రలు కుమారుడు అన్నది. ఆ కుమారుడు, అమ్మ పాత్రలన్నీ అయిపోయాయని చెప్పాడు. వెంటనే నూనె ఊరటము నిలిచిపోయింది. ఆమె ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లే చేశాం, అరువు తెచ్చుకున్నాం పాత్రలు, ఇంట్లో ఉండి తలుపు మూసి నేను నా కుమారులు అందరం కలిసి పాత్రలు నింపాము, పాత్రలన్నీ నిండిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆమెతో, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకొడని ఆమెతో చెప్పెను. అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా ఆమెతోటి, అమ్మా నువ్వు పోయి ఆ నూనెను అమ్మి వచ్చినటువంటి డబ్బుతో నీ అప్పంతా తీర్చేసుకొని మిగిలిన డబ్బుతోటి నీవు నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అని చెప్పి పంపించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప అద్భుతము ఈ కుటుంబంలో జరుగుట ద్వారా ఈ కుటుంబంలోని అప్పు తీరిపోయింది, సమస్య తీరిపోయింది, వారి యొక్క జీవన సమస్య తీరిపోయింది. ఇదే రీతిగా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా అద్భుతం చేసి కరువు కాలంలో, రాబోయే కరువు దినాల్లో మనల్ని మన కుటుంబాల్ని పోషించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథములో నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అదే రీతిగా నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కాబట్టి నా ఇంటిలో పరిశుద్ధాత్ముడున్నాడు, నా జీవితంలో పరిశుద్ధాత్ముడున్నాడు, నా ఇంటిలో పరిశుద్ధాత్ముడున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీ ఇంటిలో నీ కుటుంబంలో కూడా ఇటువంటి అద్భుతములు జరిగించి ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ప్రతి అప్పును తీర్చివేస్తాడు. అద్భుత రీతిగా మీ జీవితంలో కుటుంబంలో ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అని వ్రాయబడింది. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు దేవుడు. పరిశుద్ధాత్ముణ్ణి నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు నీ జీవితంలో కుటుంబంలో నీకు అవసరమైనటువంటి అద్భుతములన్నీ జరిగించి నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. చాలామంది వారి యొక్క అప్పులు తీరక గ్రామాల్లో పట్టణాల్లో ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. వాళ్ళ అప్పు తీర్చగలవారు ఎవరు? 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, ఇంత అప్పు మా జీవితకాలం అంతా కష్టపడినాం, మేము తీర్చలేము, ఈ అప్పులు ఎవరు తీరుస్తారు అన్న ఉద్దేశంతో వారికి ఎటువంటి దారి కానరాని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. వారికి మార్గం చూపించేవారు ఎవరు లేరు. ఏ విధంగా వారి జీవితాల కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి, అద్భుత రీతిగా ఏ విధంగా వారి అక్కర్లు తీర్చబడతాయి, ఈ పరిష్కారం తెలవక చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అయితే ఈ రోజున నీకు ఒక శుభవార్త నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు పరలోకమందు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు అయ్యుండి కూడా నీ కొరకు ఆయన ఈ లోకంలోనికి పేదవాడిగా దిగి వచ్చాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోకమందు ఐశ్వర్యవంతుడి అయ్యుండి కూడా తన దరిద్రం వలన నీవు ధనవంతురాలివి కావాలన్న ఉద్దేశంతో ఈ లోకంలోనికి దరిద్రంగా వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక పేద వడ్లవాని కుటుంబంలో జన్మించాడు.
ఆయన ఇల్లు లేనివాడిగా ఈ లోకంలో తిరిగాడు. ఆయన ఎటువంటి ఆస్తిపాస్తులు లేనివాడిగా ఈ లోకంలో ఉన్నాడు. మరి ఆయన పేదరికం అనుభవించాడు, దరిద్రం అనుభవించాడు. ఆయన జీవితాంతాన ఈ లోకంలో మనుషులందరి పాపాల పరిహారం నిమిత్తము శిలువలో ఆయన రక్తం కార్చాడు, పరిహారం చెల్లించాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల శిక్షను శిలువలో ఆయన భరించి, ఈ లోకంలో ప్రజలందరి పాపల పరిహారం కొరకు శిలువలో ఆయన రక్తమంతా కార్చి, ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు శిలువలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడో దిన సమాధిలో నుండి సజీవంగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన దాసులలో ఉండి సర్వలోకమునకు సర్వ సృష్టికి ఆయన శిలువను గురించిన వార్తను ప్రకటింపజేస్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గురించిన వార్త నమ్మి వారి పాపల విషయమై వారు పశ్చాత్తాపడి, నా పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు అని వారు గ్రహించి ప్రభువును వారి రక్షకునిగా, వారి ప్రభువుగా, వారి దేవునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ స్వరూపిగా ఉన్న ఆయనను వారి హృదయంలోనికి, వారి దేహంలోనికి ఆహ్వానిస్తారో తప్పకుండా పరిశుద్ధాత్మ స్వరూపిగా ఉన్నటువంటి దేవుడు వారి హృదయంలోనికి వస్తాడు, వారి దేహంలోనికి వస్తాడు, వారి జీవితంలోనికి వస్తాడు, వారి ఇంటిలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన వారితో నివాసం చేస్తాడు. నివాసం చేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో ప్రతి ఉదయమున అద్భుతములు జరిగిస్తూ, ప్రతి దినమున అద్భుతములు జరిగిస్తూ, అద్భుత రీతిగా వారందరి జీవితాల్లో, కుటుంబాల్లో ప్రతి అక్కర తీరుస్తూ, అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదిస్తూ, వారిని ఈ లోకంలో జీవించినంత కాలము సర్వ సమృద్ధి గల వారిగా జీవింపజేస్తాడు. వారెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే పరలోకానికి కూడా ఆయన చేర్చుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని గ్రహించండి. యేసు ప్రభుని ఎవరు అంగీకరించినా సరే వారు రక్షింపబడతారు, వారు దేవునితో సహవాసం గలవారవుతారు, వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దేవునితో సహవాసం కలిగి జీవించేటటువంటి జీవితము, పరిశుద్ధాత్మను కలిగి జీవించేటటువంటి జీవితము అద్భుతమైనటువంటి జీవితము. దేవుడు అద్భుత రీతిగా వారి అక్కర్లన్నీ తీరుస్తూ నడిపిస్తాడు. ఆయన ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రయాణంలో ఆయన వారిని నడిపిస్తున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఇశ్రాయేలు అక్కర్లన్నీ తీర్చాడు. ఆయన పగలు మేఘస్తంభం వలె వారి మీద ఆవరించి ఉండి వారికి పగలు ఎండదెబ్బ తగలకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని కాపాడాడు. రాత్రి వేళ వారికి అడవిలో దీపాలు ఎక్కడివి. లక్షల మంది ప్రజలకు దేవుడు వారి మధ్యలో అగ్నిస్తంభం వలె ఉండి వారికి వెలుగునిచ్చి, ఆయన రాత్రి కూడా పగలు వలె వారికి వెలుగునిచ్చి రాత్రిని కూడా పగలు వలె ఆయన చేశాడు. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు వారికి అరణ్యంలో ఆహారంను కురిపించి వారిని పోషించాడు. ఆకాశం నుండి వింతైనటువంటి ఆహారము మన్నాను కురిపించి వారిని పోషించాడు. 40 సంవత్సరాలు పోషించాడు. వారికి దాహమైనప్పుడు వారిని వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ ఒక భౌతిక సంబంధమైన బండను ఆవరించినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలోండి నీళ్లు నదుల వలె పారినప్పుడు ఆ నీళ్లను లక్షలాది మంది ప్రజలు త్రాగేవారు. హల్లెలూయా. ఈ విధంగా వారికి ఆహారం ఇచ్చాడు, నీళ్లను ఇచ్చాడు. వారు అడవిలో ఎక్కడ